హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు, నేత బాగున్నా, మీరు మనసు కోరుకున్నాండి. ఇంకా సరే అండి, ఇంకా అందరికైతే హ్యాపీ సండే అండి. ఈరోజు సండే చేసేదానికి స్పెషల్గా అయిందండి. మరి రోజు అయితే ఇంకా స్పెషల్గా తయారు చేయడానికి ఇంకా రెడీ కాకుండా చూడండి, జిమ్కి వచ్చింది పొద్దున్నే లేవగానైతే. మరి ఈరోజు అయితే ఏం చేయబోతున్నా చెప్పేది కదా, ఉప్మానా, దోశనా, లేకపోతే ఇడ్లీయా, టమాటా టమాటా బాత్ అండి. ఇంకా ఆదర్శ్ అయితే చూడండి బాబు, అది తినడానికి అయితే పొద్దున్నే డాడీ అని పొద్దున్నే లేవుతుందంటే నాతో మళ్ళీ కొనుక్కొని అది ఉన్నాడు. ఇంకా చెప్పే కదా పొద్దున్నే మీతో నేను మాట్లాడాను. ఇప్పుడు రోజే వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. పొద్దున్నే లేవగానే మాట్లాడాను, కూర్చొని పోగానే చెప్పి మీతో మాట్లాడాను కదా. ఇది చూడండి, ఇంకా పొద్దున్నే అయితే చేయడం అయితే చాలా మంచిదే కాదంటలేదు. కానీ చేయాలంటే ముందర మనం చేసుకున్న తర్వాత తిన్న తర్వాత చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. పొద్దున్నే లేవగానే ఇక్కడికి రావడం బాగోదు కాబట్టి ఇంకా ఏంది టమాటా బాత్ చేసిపోయేది. టమాటా బాత్ చేయబోతుందంట. అందుకని చెప్పి కండలు చూడండి ఎంత గట్టిగా చేసుకుంటుందో టమాటా బాత్ చేయడానికి అయితే, రెడీ చేయడానికి అయితే. మరి దాని రుచి కూడా చూద్దామండి, టమాటా బాత్ రుచి కూడా ఏ విధంగా ఉండేది అనేది. పొద్దుఅయితే చాలా పొద్దు పడిచింది. మరి ఇంకా రోజాకి అయితే టైం ఎంత అవుతుంది అనుకుంటుంది. టైం అయితే ఎంత అవుతుందో తెలియట్లేదు కానీ సరే. ఎంత అయింది టైం? 10 అయిందా? చూసారు కానీ నా కొడుకు అయితే 10 అయింది అన్న టైం. ఆదర్శ్ ఒకసారి నాకు చూడు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, అట్ట కాదు పోసుకో. హాయ్ చెప్పు, మరి హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు అందరికి. సరే అండి, ఇంకా ఆకలైతే వేస్తుంది కదా, టైం వచ్చి ఇంకా అవుతుంది కదా. ఇంక రోజు అయితే ఏం చేయబోతున్నాం చూద్దాం. ఏం రెడీ చేయబోతున్నా, ఏం చేయబోతున్నా రోజు ఇప్పుడు రెడీ మరి టమాటా పికిల్సా, టమాటా బాత్ అంటానే అదేందో మరి చూద్దాం. టమాటా బాత్ తయారు చేసేదాన్ని అయితే అయిపోయింది ఇంట్లో పనులన్నీ ఇంకా. సరే అండి, ఇంకా రెడీ చేసేటప్పుడు అయితే చూసేద్దాం. టమాటా బాత్ రెడీ చేసేదాన్ని అయితే ఏం చేయాలి. ఓకేనండి, ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో మొత్తం అయితే కడిగేసాను. గ్యాస్ స్టవ్ చెప్పేసా కదా, మొత్తం తుడిచేసాను. మనమైతే ఇంకా టమాటా బాత్ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను. మరి నేనైతే ఏ విధంగా చేస్తానని చూసేయండి. కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మన టమాటా బాత్లోకి ఇంకా ఉప్మా రవ్వ, అలానే 4 టమాటాలు, 1 క్యారెట్, 2 రెబ్బల కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం, 2 పచ్చిమిర్చి, ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవ్వండి. ఇంకా మొత్తం అయితే శుభ్రంగా నీటిలో వేసేసుకొని కడిగేసుకుందాము. ఇంక ఈ విధంగా అయితే శుభ్రం కడిగేసుకోవాలండి. మొత్తం కట్ చేసినాక ఇంకా నేను ఏ విధంగా చేస్తానని చూసేయండి, సరేనా. సరేనండి, టమాటా బాక్స్ అయితే కావాల్సిన అయితే క్యారెట్ అయితే కోసేసాము. అదేవిధంగా అయితే ముక్కలుగా ఇంకా అందులోకి అయితే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు. ఉప్మా రవ్వ ఎందుకు మరి? ఉప్మా రవ్వ టమాటా బాత్ ఎట్లుండేది టమాటా బాత్ అంటే? అదే వెరైటీ తినేదనేది ఏ టమాటా బాత్ అంటే కొమ్మరి బాతుని కూడా పోతారేమో దాంట్లో. ఓకే అండి, ఇంకా క్యారెట్ అయితే ఈ విధంగా అయితే ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు మొత్తం అయితే కట్ చేసుకున్నాము. ఇంకా ఈ విధంగా అయితే టమాటాలు అయితే సన్నగా తరుముకోవాలి. తరగడం కాదండి, తీసుకోవాలి. తురుముకోవాలంటే నేను తరుముకోవాలి, తరమాలి. ఈ విధంగా అయితే టమాటాలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు చేసినావా? ఇదేనా ఫస్ట్ టైం? ఇప్పుడైనా ఫస్ట్ టైం? ఇంకా అది టమాటాలు అయితే సన్నగా తురుముకోవాలి. కాదు టమాటా బాత్ అంట, బాత్.
చెప్పింది టమాటా బాత ఆ, రవ్వ కలిపి వేయటమేగా పోయినసారి మేము చేసినాం. అదేంది ఒకసారి మేము చేసామన్నా. అది వేరు, అది రవ్వ దోశ, టమాటా రవ్వ దోశ. ఇది టమాటా బాత్. బాత దొరికిందేనా? హాయ్ బుజ్జి, హాయ్ రోజువా. హాయ్ అండి. ఇంకా నేనైతే ఇలా ఎన్ని కలిగి పనులన్నీ చేస్తున్నాను. ఇంకా బట్టలకు వచ్చి నేను కూడా టిఫిన్ చేస్తాను. బాగా అయితే పనులన్నీ చేసుకొని టిఫిన్ పోయమన్నాడు. అంతలే పొద్దున చేసుకుంటున్నాను కదా, పెళ్లి కూడా ఖాళీ లేదు. అదొక బట్టలు ఉతుక్కుంటే నాకు పెనంతో పని లేదు, నాకు డేషతో పని. ఓకేనండి, ఇంకా వీళ్ళందరికీ టమాటా బాత్ అంటే అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద వంటలు అన్ని చేస్తున్నాయి. టమాటా బాత్ అంటే అర్థం అన్న కావట్లేదు. ఏం దిగులు పడ మాకు దోశలు వేస్తాలే. అబ్బో, సరేలే. సరే అండి. ఇంక ఈ విధంగా అయితే మొత్తం అన్ని ముక్కలుగా సన్నగా తురుము పట్టుకున్న తర్వాత అయితే శుభ్రంగా టమాటా బాత్ అయితే రెడీ చేయడానికి అయితే రోజు అయితే రెడీలో ఉంది. ఇంకా రెడీ చేసేటప్పుడు అయితే మొత్తం అన్నయ్య ఫోన్ చేశాడు, పేమెంట్ ఇస్తానని. వెళ్ళి తీసుకున్నావా? దానిపైన నా సంబంధం ఎవరు వచ్చారు. సరే అండి, ఇంకా రెడీ చేసేటప్పుడు అయితే చూసేద్దాం ఏ విధంగా ఉండేది. ఇంకా మరి టమాటా బాగుంటుందా అది నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఇచ్చేస్తాం. మరి ఇంకా అయితే రుచి టేస్ట్ అయితే ఏ విధంగా ఉన్నది మీతో చెప్తాను. మీకు ఓకేనండి, ఇక టిఫిన్ చేస్తూ ఉండగా మొన్న అయితే పేమెంట్ తీసుకుందండి అమ్మ అనగానే వచ్చేసాను. సరే, మొత్తం 4,875 మీ ఇద్దరు కలిపి 500 కాదు. మా ఇద్దరి మీద 1,500 అంటండి. ఓకే, 4,875 వాటిల్లో మీరు వాడకం చూస్తున్నారు కదా. కానీ మా అమ్మాయి అన్ని అండి ఈజీగా వచ్చేది తక్కువ అయితే 10,000 చూసుకున్నా బాగుండదు. కానీ వీడికి లెక్క ఎందుకు లేవంటే వీడియో చేస్తాను. ఓకే. ఉప్మాలు అట్లు, గోధుమలు అట్లు, అట్లు, దోశలు మేము ఉద్దేశంతోనే పంపిస్తున్నాను. బాగా పెట్టుకోదని పోయి బుధవారం కల్లా 2-3 రోజులు ఉండి వచ్చేయండి తొందరగా. అబ్బాయి ఫంక్షన్ ఉంది ముఖ్యంగా రేపు ఆదివారం. లోపు రాంది. ఇప్పుడు ఊరు వెళ్తున్నారు వీళ్ళు. వావ్. ఓకే అండి, ఇంకా అన్నయ్య అయితే పేమెంట్ తీసేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు వచ్చేసి దీవెనాలు కూడా ఊరికి వెళ్తున్నారంట. ఇంకా వెళ్ళి ఒక 3 days అయినాక వస్తారంట. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎప్పటి నుంచి రమ్మంటారంట మామయ్య వాళ్ళు అక్కడ. అందుకని చెప్పేసి ఓకేనండి, ఇంకా చూసేసారు కదా. నేను మొన్న కాడ డబ్బులు తీసుకుని వచ్చేసే లోపు మా ఆయన వచ్చేసి అల్లం కూడా సన్నగా తరిగేసాడు, పచ్చిమిర్చి మొత్తం అయితే తరిగేసాడు. ఇంకా మనం బాయిలో పెట్టేసుకొని ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేద్దాం. ఇల్లు మొత్తం అయితే శుభ్రంగా అయితే కడిగేసాను. అమౌంట్ అయితే తీసేసుకున్నాము. అమౌంట్ అయితే మా ఆయన కష్టాలు చూద్దాం. ఈ కష్టంలో మా ఆయనకే సరిపోయి జ్వరం వచ్చినందుకే. నేను ఖర్చు పెట్టింది ఎక్కువ, వచ్చింది రాబడి తక్కువ, నా ఖర్చే ఎక్కువ అయిపోయింది. సరే అండి, ఇంకా నాకైతే చూడండి నేను ఇంకా డబ్బుగా ఇదేం చూసారు. నేను ఇంకా అంతకుముందు అయితే దీన్ని అయితే ఇట్లా చూసుకునేవాడిని, ఇక్కడ పెట్టుకునేవాడిని, ఖర్చు పెడతాను అలాంటిది నా జీవితంలో అసలుకి చాలా ఖర్చు అయిపోయింది. నా పెద్ద కొడుకే పెట్టాను 4 లక్షల రూపాయలు రాక. ఇంకా మరి నా ఖర్చు అయిపోయింది 4 లక్షలు వాడికే పెట్టానంటే నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను. ఈ డబ్బు అంత విధంగా ఖర్చు పెట్టాను. సరే అండి, ఇంకా ఖర్చు పెట్టింది తిరిగి రాదు, ఇంకా అయిపోయింది. ఇంకా సంపాదించుకోవాలంటే నా పిల్లలు ఇంకా చాలా చిన్నపిల్లలే. మనకు పిచ్చి నాకు సంపాదించుకోవడం అంత పెద్ద లెక్క అనేది కాదు, సమస్య కాదు. కానీ మనిషి హుషారుగా ఉండాలి, తినాలి, అది కదా. ఇంకా డబ్బు కంటే కూడా ఒకటే చదువుతున్నానండి, డబ్బు కంటే కూడా పిల్లలతో కలిసి సంతోషం ఉండడం అనేది ఎంత 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 సంతోషం ఉండదో వేరే లెవలే వేరు. నేను చూసాను కాబట్టి చెబుతున్నాను. చూసారు కదా, ఈ డబ్బు అనేది నాకు తెలియదు. ఈ డబ్బు అనేది అసలు నాకు తెలీదు. అంత చాకరీ చేసే టైంలో కూడా ఈ డబ్బు మొత్తం ఇట్లా చేతిలో పోయి ఇట్లా పట్టుకునేవాడు కాదు. అక్కడ చాకరీ చేస్తే ఇట్లా చెల్లిపోయాడు తీసుకునే ఈ డబ్బు అనేది చూసేవాడు కాదు.
అంత చాయ్ చేసి ఇచ్చేసామని ఇవాళ ఈ డబ్బు పట్టుకొని తిరుగుతుంటే హాయిగా అంత సంతోషంగా ఉంది. అదేవిధంగా అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళబోతున్నాం కాబట్టి ఇంకైతే రేపైతే ఇంటికి వెళ్ళిపోతాము. అన్నయ్య ఫంక్షన్ ఉందన్నమ్మా అది దాకా వాము ఆదివారం అనుకుంటే నాకు అక్కడ పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి పొలం దున్నుకోవాలి, 4 ఎకరాల పొలం వ్యవసాయం ఉన్న కాడ ఇంకా వచ్చే ఆదివారం ఇంకా బుడ్డబ్బాయిది అన్నప్రాసన అండి. ఇంకా అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిదే. ఇంక ఇన్ని రోజులు ఉన్నారు కదమ్మా, ఇంకా 4 రోజులు ఉండండి. ఇంక 4 రోజులు అయితే ఇంక మనం వెళ్ళినా బడికి వెళ్తా ఉంటారు పిల్లలు. ఇంక మనకి రావడానికి ఏం కుదరదు అసలు. అందుకని నాకు సరిపోద్దండి. ఇంకా 9 అయితే పొద్దున్న అయితే ఇంకా తిని వెళ్ళిపోతాను. పిల్లలు బడికి పోవడం, మళ్ళీ ఇంకా రోజాకి ఇంట్లో పనులు అయింది, ఇంకా ఇది సరిపోతా ఉంటాయి. మా ఫ్యామిలీ మాత్రం ఇంకా సరిపోతుంది. ఇంకా మరి నేను ఇంటికి వెళ్ళానంటే ఇంకా నాకు తినడానికి కూడా టైం ఉండదు. ఇంకా ఎప్పుడు తింటానో తెలియదు, ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. ఇంకా అట్లుండేది నా పని. సరే అండి, ఇంకా ఈ సంవత్సరం అయితే నేను బాగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు ప్రార్థనలు పెట్టండి, మంచిగా పంట పండాలని. ఇంకా 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 అసలు ఈ సంవత్సరం అయితే నేను అనుకున్నాను ఇంకొక 4 సార్లు బంగారం చేపుద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా అది టైం అంటే వెళ్ళిపోయింది. సరే అండి, ఇంకా ఇప్పుడైతే ఇంకా బాగా ఇంకా అభివృద్ధి చెందాలని. సరేనండి. ఇంకా ఇంకా అంట అనమాకి అలాగా. సరే అని అనుకోదు, ఇంకేమంటారు? ఇంకా బాగా మాట్లాడితేనే వార్తల్లో మాట్లాడారు. మా నాన్న ఇడ్లీ తెచ్చాడు, నువ్వు నాకు తినేసేయండి. మా అమ్మగారు అయితే పొద్దున్నే టీ పెట్టేశారు, అల్లం టీ. నేనైతే డేష్ అయితే తీసేసుకున్నాను. ఇంకా స్టవ్ అయితే ముట్టించేద్దాం. శుభ్రంగా అయితే కడిగేసానండి. ఇంకా అండి, ఇంకా బాండీ అయితే పెట్టేసాను. మనం ఇంకా ఉప్మా రవ్వ అంతా బాగా వేపేసుకున్నాము. సరే అండి, ఇంకా అదేవిధంగా అయితే బాండీలో అయితే ఉప్మా రవ్వ అయితే పోసేసుకున్నాం అండి. గడ్డలు నలిపేసి ఇంకా ఆ విధంగా అయితే గ్యాస్ ముట్టి చేసుకున్న తర్వాత బాండీలో ఉప్మా రవ్వ పోసేసుకొని మాడకుండా అడుగంటకుండా అయితే ఆ విధంగా తిప్పేసుకున్నాం. ఇలాగ వేపేసుకుంటే టమాటా బాత్ అనేది టేస్ట్ ఉంది. హోటల్ స్టైల్ టమాటా బాత్. బట్ కడుపు నిండిందా? ఏది హాయ్ చెప్పరా అక్షయ్, హాయ్ చెప్ప, ఇలా హాయ్ చెప్పరా. సరే అండి, ఇంకా విధంగా అయితే మళ్ళీ తిప్పేసుకున్నాం. ఇంకా ఇదే విధంగా అయితే బాండీ అయితే ముట్టించేసుకోండి. అది ఫ్రై అవుతున్న లోపు ఇంకేరోజు ఆయిల్ అయితే పోసేసుకుంటాం. ఇంకా విధంగా ఆయిల్ పోసేసుకొని అయితే వేపేసుకున్నాం అండి. ఇంకా అదే విధంగా ఆయిల్ కూడా పెట్టేస్తే కదా, ఇంకా మనం తాలింపు గింజలు అయితే వేసుకున్నాము. ఆవాలు జీలకర్ర అయితే వేసేసాను. ఇంకా ఇవి ఫ్రై అయినాక ఉల్లిపాయ అయితే వేసుకున్నాము. ఉల్లిపాయలు అయితే వేస్తే కదండి, అవి అనేది బాగా ఫ్రై అయినాక అయితే మనం ఫ్రై చేసేసుకున్నాము. మాడకుండా అయితే అవన్నీ తిప్పేసుకుని అదేవిధంగా క్యారెట్ కూడా వేసేసుకున్నాము. అదేవిధంగా కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను. సరే, నా పెద్ద కూడా నమస్తేనంటండి. ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిపోవాలా. తర్వాత అయితే మనం టమాటాలు వేసుకున్నాం. సరే, నేను ఎప్పుడైతే ఇంతవరకు తినలేదు టమాటా బాత్ అంట. సరే, ఎవరి కోసం తయారు చేస్తున్నా? ఇది చాలా కొత్తగా ట్రై చేస్తున్నా కదండి, అందుకని చెప్పేసి ఇదైతే మా ఆయనకే ఆహ్వానించేస్తున్నాను. మొత్తం అయితే మా ఆయన కోసమే కొత్తగా టమాటా బాత్ అయితే రెడీ చేస్తున్నాను. చట్నీ కూడా చేస్తా దాంట్లో. ఈ విధంగా అయితే మొత్తం వేపేస్తున్నాం కదా, అదే విధంగా టమాటాలు కూడా వేసాము. ఇంకా టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకున్నామండి. దీంట్లో తగినంత ఉప్పు, ఇంకా విధంగా అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు అన్నీ వేయాలా?
తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నా. అదేవిధంగా తగినంత ఉప్పు, అదేవిధంగా తగినంత పసుపు కూడా వేసేసుకున్నా. కారం అనేది కొద్దిగా మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత వేసుకుంటారు. సరే అండి, ఇంకా ఆ విధంగా పసుపు ఉప్పు వేసిన తర్వాత అయితే మొత్తం మిక్సింగ్ చేసేద్దాం. మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఆగిన తర్వాత మూత తీసేసి తీసేద్దాం. మరి టమాటా బాత్ మరి సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలిగా, అందుకని చెప్పేసి కొత్తగా వెరైటీగా అయితే రెండు చెమ్మలు పోయి అవి 1/2 కేజీ రవ్వమ్మా. 1/2 కేజీ రవ్వ అంటే 2 చెమ్మలు నీళ్ళు పోయాలిగా. దాంట్లోకి ఉప్మా రవ్వ దాంట్లో వేసేసి అదేవిధంగా మా డాడీ వాళ్ళ కోసం అయితే టీ. ఇంక ఈ విధంగా అయితే 2 చెమ్మలు అయితే పోసేసుకున్నాం కదా. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి వాటర్ అయితే తిరుగుతూ ఉంటాయండి. ఇంకా అప్పుడు అనేది మనం పెట్టేసుకున్న రవ్వ అయితే వేసేసుకున్నాము. నేనైతే టిఫిన్ చేస్తూ ఉంటుంటే బుజ్జి అయితే గొడ్ల కూడా ఉతికేసుకుని వచ్చింది. ఏంటి చేసాగా తాలింపు పెట్టేసా. ఆ టమాటాలు మీకు రెండు బాతులు వేసి ఒక్కొక్కరికి వడ్డీ ఇచ్చేయాలి. టమాటా బాతులు ఏందంట ఏదో ఒకటి అంటే ఒకటే ఏదైనా మునక్కుండా. ఓకే సరేలే చూద్దాంగా. బాత్ రెడీ అయిపోయింది. ఇంకా అయితే ఉప్మా అయితే పోసేసుకున్నా. ఉప్మా అయితే రెడీ అయిపోయి కూడా టమాటా బాత్ రెడీ పోసేసింది. ఇంకా అదేనా టమాటా బాత్ అంటే ఇదేనా? దీని మీద చారు ఉన్నట్టుంది, సాంబార్ చారు ఉన్నట్టు. గడ్డ కట్టిద్దా? అమ్మది ఫ్రీగా పెట్టాను గడ్డ కట్టాలండి. మీరే గడ్డ కట్టిదన్నావు కదా. టమాటా అంటే దీనికి పేరు ఎట్లా వచ్చింది చెప్పు? టమాటాలకు చేస్తే బాగా టమాటా బాత్ అని దీంట్లో. ఓకే అండి, ఇంకా మనకైతే టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది. దాంట్లోనే కొంచెం నెయ్యి వేసేసుకున్నాము పైన. అప్పుడు అనేది ఇంకా బాగుండేది. ఎక్కువ వేసినా వేడి, అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా వేస్తే కరిగిపోయింది. ఇంకొక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాం. హాయ్ బోలరే వజ్జిగల్ రాజ్. ఓయ్ హాయ్ హాయ్ ఆత్మా. హాయ్ ఫ్రెండ్స్. అయ్యో కార్తీక వెళ్ళకుందా సుఖాసిని. అమ్మ చండాలంగా ఉందా మీ అమ్మాయి అయితే. సుహాసిని హాయ్ బోలో. జిగలు రాని కూడా లేచిందిగా. జిగలని నిద్రలో సరిపోయినాయా? సరిపోయినాయా నిద్రలో? అమ్మో ఊదురుచుకుంటుందిగా. అంతా అమ్మలే తల్లే, అమ్మల బుద్ధులే అన్నీ. మా యేసుబాబు చూడండి, అత్తమ్మ అన్నాడు, డ్రెస్ చూడు అత్తమ్మ అంటున్నాడండి రాగానే. యేసుబాబు హాయ్ బోలో. మీ అబ్బాయి నడవమనొచ్చుగా, మీ అమ్మాయి అందుకు ఏడా మీ అమ్మాయి నడవమనొచ్చుగా. సుహాసిని ఇటు చూడు నాకెళ్ళి. ఇక ఉప్మా నీకు టమోటా బాత్ చేసా. టమోటా బాత్ బాత్ పోయినట్టు పోవాలి మీ అమ్మ వాళ్ళు మీరు అందరూ. ఇప్పుడు
ఏంది ఊలికి పోతున్నావా? నూలికి పోతున్నావా? ఆడ ప్రయాణం అవ్వకపోతే షాపులో ఆగుతానంట. నువ్వు బల అదిగో ఆ బుడ్డ పైన చెప్పు. బుడ్డమ్మ హాయ్ అమ్మా. బుడ్డమ్మ చెప్పమ్మా. అది చూడదంట. సరేనండి, ఇంకా ఈ విధంగా అయితే చట్నీ కూడా టమాటా బాతులకు అయితే రెడీ అయితే చట్నీ కూడా రెడీ చేయబోతుంది. రోజు అయితే చూసేద్దాం. ఇంకా చట్నీ అయితే రోటీ చట్నీ మెత్తగా అయితే మిక్సీ పట్టిన దానికంటే కూడా ఇదే టేస్ట్ భలేగా ఉంటుంది. టేస్ట్ మిక్సీ అంటే కరెంట్ కదా, దాని మీద ఇంకా మెత్త వచ్చేది కాదు, అది టేస్ట్ అంత ఉండదు. ఇదైతే మటుకే మన చేతితో కాబట్టి టేస్ట్ అయితే ఎదురుపోయింది. నేను కొడుకనయ్యా సాల్ట్ కూడా వేసుకున్నాండి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాం. ఇంకా అదేవిధంగా మెత్త రుబ్బుకున్న తర్వాత అయితే ఇంకా అదేవిధంగా దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని తిరుమతలు వేసుకొని అందులో కొద్దిగా లైట్గా కరివేపాకు వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం మిక్సింగ్ పెట్టేద్దాం. గుమ్మగుమ్మలాడే చట్నీ అండి. నూరు రుంచే టమాటా బాతులోకి అయితే చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం. అదేవిధంగా అయితే ఇంకా సరేనా, ఇంకా టమాటా బాత్ అయితే రెడీ అయిపోయిందని చెప్పింది కదా. ఇదేనంట టమాటా బాత్ అయితే ఉప్మా ఉన్నట్టు ఉప్పు. చట్నీ మండ పడుతుందా? బాగానే ఉంది. ఓకే అండి, ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇంకా పిల్లలకి అయితే వడ్డించేసాను అందరికీ. ఇంకా నా బుజ్జి వచ్చేసి దోశలు పోస్తుంది. మా వదినలు వచ్చేసి ప్రార్థనకు రెడీ అవుతున్నారు. ఇంక ఈరోజు బలారాధన అంట, అందుకని చెప్పేసి ఇంక ప్రార్థనకి అయితే రెడీ అవుతూ ఉన్నారండి. ఇంక నేను కూడా రెడీ చేసుకున్నాను. మన టమాటా బాత్ అలానే పల్లె చట్నీ ఎలా ఉందనేది చూసేద్దాం. చూసారా ఎంత బాగుంది. సూపర్ టేస్ట్. ఓకేనండి, ఇంకా వంట అయితే మొత్తం ప్రిపేర్ చేసేసాను. ఇంక మా శ్రీతకు వచ్చేసి స్నానం కూడా చేసేసాను. ఇంక ఇంత ఆంజి పిలుస్తున్నా జడేస్తా రమ్మ రమ్మ అన్నా కానీ రావట్లేదు. ఇక ఈ విధంగా అయితే పెట్టేసుకొని తిరుగుతుంట. అలాగే వేసుకుంది కదా. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఓకే అండి, నేను చేసిన టమాటా బాత్ లైక్ చూపి. ఓకే సరే అండి, నేను చేసిన టమాటా బాత్ అంటారు, మరి లేకుంటే ఉప్మా అంటారు, మీరే కామెంట్ చేయండి. సరేనా? ఏం నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి. నాకు వచ్చినంత వరకు అయితే నేనైతే రెడీ చేశాను. ఇంకా వీడియో నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అంతవరకు మీ అందరూ థ్యాంక్ యూ. బాయ్.